నమస్తే, వెల్కమ్ టు రియో న్యూస్. మనం అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటూ ఉంటాం. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని, లేదంటే కలుషిత నీరు తాగి అతిసార వ్యాధులు వచ్చాయని. కానీ ఎక్కడైనా కూడా ప్రభుత్వమే దగ్గరుండి కల్తీ మద్యం అమ్మించి ప్రజల ప్రాణాలను బలిగొనటం చూసామా? ఇక అవినీతి అనేది చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అలాగే డబ్బు కూడా చాలా రకాలుగానే సంపాదిస్తూ ఉంటారు. ప్రజల రక్తపు కూడికి కక్కుర్తిపడ్డ పాలకులను ఏమనాలి? సరిగ్గా ఇదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి అప్పట్లో కలుషిత మద్యం తాగి చనిపోతున్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు ఒక SGS రిపోర్ట్ ద్వారా ఆయన బహిర్గతం చేసినా కూడా అప్పుడు ప్రభుత్వం తొక్కిపెట్టింది అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీనికి ఎంతమంది బలైపోయి ఉంటారు? అలాగే మరి ప్రభుత్వాలే దగ్గరుండి ఇట్లాంటి ప్రజలను ఈ విధంగా వాళ్ళ హత్యలకు గురి కావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు ఒక న్యూస్ తెలిసింది. అంటే ఇప్పటి వరకు మీరు చెప్తూనే ఉన్నారు, ఇటు ఆరోగ్యశ్రీ రిపోర్ట్ కావచ్చు, సెర్ప్ రిపోర్ట్ కావచ్చు, వీటన్నింటిలో మద్యం తాగి 1,00,000 మంది దాకా చనిపోయారు అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఈరోజు అది నిజమైందని కూడా తెలిసింది. దీనికి సంబంధించి స్పిరిట్ కూడా ఏదో తెలంగాణలో ఒక మేడ్చల్ దగ్గర ఒక కంపెనీకి సంబంధించి వాళ్ళు సరఫరా చేశారని, దీనివల్ల అంటే స్లో పాయిజన్ లాగా ఇది జనాల్ని హరించి వేసింది అని చెప్పి అప్పటి రిపోర్ట్స్ని తొక్కిపెడితే ఇప్పుడు అవి బయటకు వచ్చాయంటున్నారు. సో అసలు ఏంటి సార్, దీన్ని ఒక కుంభకోణం లాగే ఇప్పటి వరకు మనం చూసాము. ఇప్పుడు ఇది చూస్తే ఇది చాలా పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను బలిగొన్న అంశంగా కూడా కనిపిస్తోంది. అసలు ఎలాంటి చర్యలు ఉండాలంటారు? ఒక ప్రభుత్వం దగ్గరుండి ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇవాళ అరెస్ట్ అయినటువంటి 12 మంది నిందితులు, వాళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్లు 409 ఏదో యావజ్జీవ శిక్ష పడే కేసులు ఇవి కాదు. జనం కోరుకుంటాను, బాధిత కుటుంబాలు కోరుకుంటోంది ఏంటంటే వాళ్ళ పైన హత్యా నేరాలు మోపమని, 307 పెట్టమని. ఎందుకంటే వీళ్ళు చేసింది సామూహిక హత్యాకాండ. మీరు అన్నారు స్లో పాయిజన్, ఏది విషం వీళ్ళు మద్యం అనేటటువంటి ముసుగులో అమ్మారు. వీళ్ళే తయారు చేశారు, వీళ్ళే డిస్టిలరీలు కబ్జా చేశారు. కాకపోతే ఈ నేరస్తులు ఎంత తెలివిగలాళ్ళంటే ఇది ప్రభుత్వం అమ్మింది అని ఈ నేరాన్ని ప్రభుత్వం మీదకి తోస్తున్నారు. అమ్మింది ప్రభుత్వం కాదు, అమ్మింది వీళ్ళ మనుషులే. తయారు చేసింది వీళ్ళ డిస్టిలరీలోనే, తయారు చేసింది వీళ్ళ మనుషులే. అంటే ఒక ర్యాకెట్, ఇది లిక్కర్ ర్యాకెట్ అనమాట. ఏది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అప్పట్లో అనేక మంది చనిపోతూ కొంతమంది వీడియోలు కూడా చేశారు, సెల్ఫీ వీడియోలు వదిలారు. ఏది ఆ లిక్కర్ బాటిల్ చేతిలో పట్టుకుని దీని మీద MRP ఉన్నది 140, కానీ 240 రూపాయలు నా దగ్గర తీసుకున్నారు, ఇది అసలు మందే కాదు, ఇది ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు అంటూ ఆ పుంగనూరులో ఒక అతను వీడియో మనం చూసాం. ఓం ప్రకాష్ అతను మరుసటి రోజు అతను ఏదో ఇంట్లో ఊరేసి వేలాడుతూ కనపడ్డాడు. అది ఇప్పటికీ అనుమానాస్పద మృతియే. మరి హత్య అనేది తెలియని అంశం. ఎవరో దాగేందుకు ఏదో డాన్స్ డైరెక్టర్ ఎవరో ఉండేవాడు, రాకేష్ మాస్టర్ అని. ఎవరు? రాకేష్ మాస్టర్. అతను మామూలుగా ఇక్కడ వీడియోలు చేస్తూ ఉండేవాడు. అటు సినిమాల్లో డ్యాన్సులు హైదరాబాద్లో మనకు తెలుసు. కానీ అతను విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఏదో మందు తాగాడు. అతను ఒక వీడియో చేశాడు. అప్పుడు ఏదో బూమ్ బూమ్ బీర్ ఏదో తాగాను, అది తాగిన దగ్గర నుంచి నాకేదో నరాలు లాగుతున్నాయి, అది ఇది అంటూ చనిపోయాడు అతను కూడా. అంటే ఒకళ్ళు ఇద్దరు ఈ 2 కేసులని కాదు. మనం కనుక తీసుకున్నట్లయితే మీరు చెప్పిన ఆ సెర్ప్ నివేదిక, DRDA సెర్ప్ చెప్పిన నివేదికలో ఏముంది? అసలు ఒక్క ఈస్ట్ గోదావరి జిల్లాలో 35-45 ఏళ్ల వయస్కులు 7,000 మంది చనిపోయారు. అంటే ఒక జిల్లాలో 5 ఏళ్లలో 7,000 మంది చనిపోయారంటే సంవత్సరానికి 1,500 మంది చనిపోయినట్లు ఒక జిల్లాలో. మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో కనుక మనం తీసుకున్నట్లయితే 1,00,000 మంది పైన చనిపోయినట్టుగా మనకి ఇవాళ కనపడతాం. అంటే వీళ్ళు అసలు ఏం చేశారు? ప్రభుత్వం లిక్కర్ పాలసీ మారుస్తోంది అన్నారు. ఇది అసలు విధానం దేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఇలాంటి సామూహిక హత్యాకాండ జరిగిందా? ఇలాంటి విధానం రూపొందించారా? అంటే ఏంటి? వీళ్ళు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కావాలనే వీళ్ళు ఏది ముఖ్యమంత్రి కావటం జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ మేకింగ్ అంటూ వాళ్ళు ఏం చేశారు? అసలు డిస్టిలరీ యజమానులను సిట్టింగ్లో కూర్చోబెట్టారు, ఎంపీలను సిట్టింగ్లో కూర్చోబెట్టారు. వాళ్ళు రూపొందించింది లిక్కర్ పాలసీ కాదు, కిక్ బ్యాక్స్ పాలసీ. ఇప్పుడు ఎంతెంత వస్తాయి, ఎవరెవరి దగ్గర కమిషన్లు ఎంత తీసుకోవాలి, మొదట కమిషన్లతో బిగిన్ అయింది.
ఎంత అన్నారు మొదట 12% కమిషన్లు అన్నారు. అది చాలక వీళ్ళకి దావాదిరి దాన్ని పెంచారు. ఎంత పెంచారు? 20% కమిషన్లు అన్నారు. అంటే మనం ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. 12% అంటే 12% ఇచ్చారు, 20% అంటే 20% ఇచ్చారు. అసలు వీళ్ళకి మార్జిన్ ఎంత మిగులుతోంది అని ఇక ఏకంగా బాతునే కోసుకునే పని దిగారు. అంటే ఇది ఒక బంగారు బాతులాగా మారింది వీళ్ళకి. ఏది మద్యం అనే వ్యాపారం అడ్డం పెట్టుకుని వీళ్ళు డిస్టిలరీలు కబ్జా చేశారు. అదేమంటే ఈ నిందితులు ఏమంటున్నారు? చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చిన డిస్టిలరీలే, మేము కొత్తగా డిస్టిలరీలు ఏమీ అనుమతించలేదంటారు. అంటే వీళ్ళ మాటలు వినే డిస్టిలరీలు, వీళ్ళకి చెప్పినట్టుగా వాటాలు ఇచ్చే డిస్టిలరీలు బెదిరించారు, కేసులు పెడతామన్నారు, వార్నింగ్స్ ఇచ్చి మొత్తం అవి కబ్జా చేశారు. కొత్త డిస్టిలరీలు పెట్టారని కాదు. ఇప్పుడు అదాన్ డిస్టిలరీ, దానికి ఎంత ఆర్డర్ ఇచ్చారు? 752 కోట్లు ఆర్డర్ ఇచ్చారు. లీలా డిస్టిలరీ ఎక్కడది? తమిళనాడు, దానికి ఎంత ఆర్డర్ ఇచ్చారు? 452 కోట్లు ఆర్డర్ ఇచ్చారు. అసలు ఆ ఏపీ ఇన్ఛార్జిగా ఎవరిని పెట్టారు? ఒక కాఫీ బాయ్ని పెట్టారు. బంజారా హిల్స్లో కాఫీ హౌస్లో 32,000 జీతానికి పనిచేసేవాడు ఆ వరుణ్ కుమార్ పురుషోత్తం అనేవాడు లీలా డిస్టిలరీస్ ఏపీ ఇన్ఛార్జ్ అవతారం ఎత్తాడు. అతనికి 452 కోట్ల లావాదేవీలా? అసలు ఆదాన్ డిస్టిలరీ ఎవరిది? దానికి 752 కోట్లు ఇస్తారా? ఇంకా మిగతా డిస్టిలరీలు, ఒకదానికి ఎస్పీవై డిస్టిలరీ, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇవాళ జైల్లో ఉన్నాడు. అతను కూడా, అతన్ని బెదిరించారా, అతని భాగస్వామిగా మార్చారా? 1152 కోట్లు ఇచ్చారు దానికి. అంటే ఇప్పుడు ముఖ్యంగా దీని నాణ్యత గురించి చెక్ చేసుకుంటే ఈ మందు తాగిన వాళ్ళందరికీ చర్మం పై పొరల్లో నరాలు బలహీనపడతాయని, రక్త ప్రసరణ స్లోగా దీనిపై ప్రభావం చూపుద్దండి. అంటే మద్యం తాగిన 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఆయాసం వస్తుందని, ఇలా కొన్ని సిమ్టమ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు అంటే ఏవైతే ఎంక్వైరీ ఉందో ఎంక్వైరీలో బయటపడింది సార్. సో అప్పట్లో ఏదో ఈఎన్ఏ, ఈఎస్ఏ వీటిని అంటే అంటే ఎంత మందు తాగినా కూడా కిక్కు రాకుండా ఉండేలాగా, అంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సంపాదించడం కోసం అంటే టెస్టులు కూడా చేయకుండా వాటిని ప్రజల్లోకి వదిలారని చెప్పి ఇలా రకరకాలుగా. సో అసలు అంటే ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం లెక్క లేకుండా సంపాదనే ధ్యేయంగా నడిచింది అనుకోవచ్చా ఇదంతా కూడా? అంటే వీళ్ళకి అసలు తెలియదు, ఏ విధంగా తయారు చేయాలో తెలియదు. అంటే వీళ్ళంతా కూడా కేవలం అవినీతి కోణంలోనే దాన్ని చూశారు, ప్రజల యొక్క ఆరోగ్య కోణంలో చూడలేదు. ఆరోగ్యం అంటే అసలు మందే హానికరం, అది కాదనం. కానీ వీళ్ళు కనీసం మందు రూపంలో అమ్మకుండా వీళ్ళు ఏం చేశారు? దాని నిండా కూడా విషం కలిపారు. ఇప్పుడు దాన్ని తయారు చేసేటప్పుడు ఆ ద్రావణాన్ని 24 గంటలు నిల్వ ఉంచాలి. అంటే ఫెర్మెంటేషన్ ఏదో అంటారు. అక్కడ ఏదో ఈస్ట్ కొంత క్రియేట్ అవుతుంది. అసలు ఏంటి, వీళ్ళు తయారు చేసింది 3 శాంపిల్స్ ల్యాబ్కి పంపాలి. ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలి. అంటే వీళ్ళు తయారు చేశారు, కనీసం 24 గంటలు దాన్ని నిల్వ ఉంచకుండానే, ల్యాబ్ రిపోర్ట్ రాకుండానే బాటిలింగ్. అంటే ఒకే కంపెనీ పేరు మార్చేశారు. ప్రముఖమైనటువంటి కంపెనీలకి దాని పక్కన గోల్డ్ అని పెడతాడు, దానికి మధ్యలో ఇంకోటి ఏదో స్పెషల్ అంటాడు. అంటే ఆ పేర్లు మార్చడం ద్వారా కన్నుకట్టు, కళ్ళు గప్పారు, ప్రజల్ని మభ్యపెట్టారు, తాగబోపించారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సొంత బ్రాండ్లు తయారు చేసుకొని అలా అంటే ప్రభుత్వం ఆథరైజేషన్ లేకుండా అలా ప్రజల్లోకి వదలొచ్చా సార్? అంటే ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది. పాలకులు కళ్ళు మూసుకున్నారు, ఎక్సైజ్ అధికారులను బెదిరించారు, వాళ్ళకి కావాల్సినటువంటి అధికారుల్ని డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు. మేము చెప్పినట్టు వినేటటువంటి వాళ్ళే మాకు కావాలన్నారు, వాళ్ళని ప్రలోభాల్లో పెట్టారు. ఆ సత్యప్రసాద్ అనేవాడు ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాడిని తీసుకొచ్చి నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పి అతన్ని మిథున్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్టుగా, లేకపోతే ఆ వాసుదేవరెడ్డి ఎక్కడో IRTSలో ఉన్నాడిని తీసుకొచ్చి ఇక్కడ అతనికి 2 పోస్టులు ఇవ్వడం. ఇప్పుడు ఆ డిస్టిలరీ యజమానులు ఇచ్చారు కదా వాంగ్మూలం. ఎవరో ఒకడు ఫోన్ చేసేవాడు, చాణిక్య అలియాస్ ప్రకాష్ అనేవాడు, CMO నుంచి మాట్లాడుతున్నాను, మిథునన్న పలానా గెస్ట్ రూమ్లో ఉన్నాడు, వెళ్ళి కలవండి. ఆ మెసేజ్లన్నీ బయటకు వచ్చినాయి కదా, వాట్సాప్ చాట్స్ బయటకు వచ్చినాయి కదా. అంటే ఇతను ఎవరు అసలు ఫోన్ చేయడానికి? CMOకి చాణక్యకి ఏంటి సంబంధం? ఆ డిస్టిలరీ యజమాని బొమ్మదేవర వెంకట సుబ్బారావు, BVS షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఆయన చెప్పాడు. మిథున్ రెడ్డికి అతనికి ఏంటి సంబంధం? మిథున్ రెడ్డి ఎంపీగా నీ రాజంపేట సమస్యల గురించి నువ్వు ఢిల్లీలో మాట్లాడుకోవాలి, లేకపోతే వైసీపీ లోక్సభ పక్ష నాయకుడిగా నువ్వు అక్కడ సమస్యలను రైజ్ చేయాలి.
నువ్వు అసలు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి నీకేంటి సంబంధం? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ నువ్వు కలవాల్సిన అవసరం ఏంటి? ఈ డిస్టిలరీ యజమానికి 4 సార్లు ఫోన్ చేశాడంట. ఇప్పుడు ధనుంజయ రెడ్డి లేకపోతే ఈ బాలాజీ గోవిందప్ప వీళ్ళకి మద్యంకి ఏంటి సంబంధం? ఇప్పుడు ధనుంజయ రెడ్డి మరి ఫోన్ ట్రేస్ అయిందని స్పష్టంగా ఆయన పలానా లొకేషన్లో పలానా వెంకటేష్ నాయుడిని కలిశాడు. అంటే ఇప్పటి వరకు కూడా ఈ మద్యం స్కామ్ అనేది కేవలం కుంభకోణం రూపంగానే వెళ్తుంది. ఇది ఒక స్కాము, ఎంత డబ్బు ఉంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇలానే సిట్ అధికారులు ఇప్పటివరకు ఆధారాలు సేకరించారు. సో ఈ రోజు బయటకు వచ్చింది దాంట్లో అంటే నాణ్యత లేదు అని చెప్పి అప్పుడప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు ప్రభుత్వం వీటిని ప్రజలకు ఇవ్వడానికి అంటే సరిగ్గా రిపోర్ట్స్ కూడా అంటే ల్యాబ్ టెస్టులు రాకుండానే ఇలా చేసిందని చెప్పి. సో ఈ రకంగా కూడా ఎంక్వైరీ జరిగితే దానికి తగ్గ శిక్షలు ఏ విధంగా ఉండిపోతాయి? దీని మీద ఉద్యమం నడిచింది. అప్పట్లో పురంధేశ్వరి ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో ఆమె ఏంటి మద్యం షాపులన్నిటి దగ్గరికి వెళ్ళారు. ఆమె అసలు సీసాలు తీసుకుని నెలకేసి కొట్టింది. ఇది అసలు మద్యం కాదు, వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అని అప్పట్లోనే పురంధేశ్వరి లేఖలు రాసింది. ఎవరికి? నీకు రాష్ట్రపతికి, ప్రధానికి, సుప్రీంకోర్టు సీజేకి రాసింది. ఆమె పోరాటం ఆమె చేసింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు చేశారు, జనసేన వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు చేశారు. అసలు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన ఏం చేశాడు? శాంపిల్స్ని మీరు చెప్పారు ఇందాక చెన్నై ల్యాబ్కి పంపిస్తే వచ్చిన రిపోర్టులు, ఇది స్లో పాయిజన్, ఇది తాగిన వెంటనే నీకు 20 నిమిషాల్లో ఆయాసం వస్తుంది, వాంతులు అవుతాయి, లేకపోతే చర్మం మీద దద్దుర్లు వస్తాయి, స్కిన్ డిసీజెస్ వస్తాయి, మూత్ర సంబంధ సమస్యలు కూడా వస్తాయని చెప్పారు. 1 కోటి కుటుంబాలని నాశనం చేసింది జగన్ లోభం, ఈ మద్యం కుంభకోణం అని ట్వీట్ చేసింది ఎవరమ్మా? మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఏఐసిసి సెక్రటరీ. ఆయన అంత దారుణంగా రాశాడంటే దీని వెనక కర్త కర్మ క్రియ మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అని రాశారు. అంటే 35 లక్షల మంది మరి అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళ కిడ్నీస్ దెబ్బతిన్నాయి, వాళ్ళ లివర్ దెబ్బతింది. తాగినాళ్లలో 54% లివర్ దెబ్బతింది, 52% కిడ్నీస్ దెబ్బతిన్నారు అని చెప్పి ఏ రిపోర్ట్ చెప్పాయి నీకు? ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ రిపోర్టులు, ఆ సెర్ప్, డిఆర్డిఏ ఇచ్చినటువంటి రిపోర్టులు కళ్ళ ముందు నివేదికలు కనపడుతున్నా కూడా ఇంకా ఇప్పటికీ ఈ నిందితులు వీళ్ళేంటి, మేము పత్తిత్తులవి, మేము బ్రహ్మాండమైన పాలసీని అమలు చేశాం, ఇది కక్ష సాధింపు. అంటే ఎవరికి కక్ష సాధింపు? ఇవాళ బాధిత కుటుంబాలు రోధిస్తున్నాయి. 1,00,000 మంది ఇంటి పెద్దని కోల్పోయారు. వీళ్ళ వల్ల వీళ్ళు అమ్మినటువంటి ఈ విషం తాగి 35 లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయంటే వీళ్ళందరి ఆస్తులు జప్తు చేయాలి. ఏది ఎవరెవరైతే ఇప్పుడు ఈ సినిమాలు తీశారో ఆ సినిమాలు తీయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఆ మొత్తం డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టారు. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్, బెంగళూరు, మైసూరు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్, ఆ తర్వాత అమరావతి, విజయవాడ, తిరుపతి, చెన్నై, ఈ ప్రాంతాల్లో వీళ్ళు కొన్న భూములు, కొన్న విల్లాలు, ప్లాట్లు 92 ఎకరాలు కొన్నాడంట కసిరెడ్డి రాజ్. హైదరాబాద్ శివారుల్లో తల్లి పేరు మీద, కూతురు పేరు మీద. ఇవన్నీ కూడా జప్తు చేసి ఈ బాధిత కుటుంబాలకి వాళ్ళ సంక్షేమానికి ఉపయోగించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.